విశాఖలోనూ నయీం జాడలున్నట్లుగా సిట్ కనుగొంది. 6 సార్లు నయీం విశాఖ వెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వెంకట్ జగన్నాథ్ అడిగి తెలుసుకుందాం. వెంకట్ జగన్నాథ్, దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, నయీం విశాఖలో కూడా తన దందాన్ని కొనసాగించాడన్న ఆధారాలతో సిట్ అధికారులు 2 రోజులుగా ఇక్కడ విశాఖలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇందుకు తొలి రోజు ఏదైతే రైల్వే స్టేషన్ గోదావరి ఎక్స్ప్రెస్ ద్వారా విశాఖకు, హైదరాబాద్ నుండి విశాఖకు పలుసార్లు నయీం వచ్చాడన్న వాళ్ళకి కొన్ని టికెట్ల ఆధారాలు లభించాయి. ఆ ఆధారాల నేపథ్యంలో నేరుగా రైల్వే స్టేషన్ లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ను తొలి రోజు అంతా కూడా పరిశీలించడం జరిగింది. అయితే సిట్ అధికారులకు ఒక 3 నెలల పాటు ఈ ఫుటేజ్ కావాలని వాళ్ళు కోరడం జరిగింది. అయితే ఈ 3 నెలల ఫుటేజ్ కావాలంటే మెయిన్ హెడ్ ఆఫీస్ కోల్కతాలో ఆర్పిఎఫ్ కి సంబంధించిన కమిషనర్ అక్కడ ఉంటాడు, కావున అక్కడ పూర్తి స్థాయి డీటెయిల్స్ దొరుకుతాయి అనేది వాళ్ళ ఫుటేజ్ కూడా అక్కడ తీసుకోవచ్చని వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతో సిట్ అధికారులు ఈ రోజు కోల్కతా వెళ్లే అవకాశం అయితే ఉంది. అక్కడ వచ్చాడా లేదా, ఎంతమందితో వచ్చాడు, అనుచరులు ఎవరెవరు అన్న కోణంలో పూర్తిగా సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. కావున ఆ సీసీ కెమెరా ఫుటేజ్ కోసం కోల్కతా వెళ్లే అవకాశం ఉంది. అయితే మరోవైపు విశాఖలో కూడా భూదందాల యొక్క వ్యవహారంలో పూర్తిగా నయీం తన అనుచరులను ఇక్కడ స్థావరాలు ఏర్పాటు చేసినట్లు కూడా వాళ్ళకి సమాచారం ఉంది. అందులో భాగంగా పిఎం పాలెం నగరంలోని పోతనమల్లైపాలెం అనే ప్రధాన కేంద్రం ఉంది. ఇది రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాంతంలో బాగా భూ వ్యవహారంలో చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ బాగా అక్కడ సాగింది. అక్కడ ఎక్కువ రేట్లకు అమ్ముకున్న పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో అక్కడ కొన్ని భూములను ఆక్రమించి నకిలీ పత్రాలు సృష్టించి అక్కడ పూర్తిగా ఒక రౌడీ షీటర్ అండదండలతో అక్కడ కొన్ని దందాలు నిర్వహించినట్లు కూడా మనకి సమాచారం ఉంది. ఆ సమాచారం మేరకు సిట్ అధికారులు ఆ రౌడీ షీటర్ యొక్క వివరాలను పోలీసుల దగ్గర నుంచి సేకరించినట్లు ఒక సమాచారం. అలాగే రెవెన్యూ సిబ్బంది, అంటే రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు, అలాగే కొంతమంది సబ్ రిజిస్టార్లు అంటే రిటైర్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా ఈ నయీంకి కొంత సహకరించారు అన్న దర్యాప్తు బృందానికి ఒక సమాచారం ఉంది. ఆ కోణంలో కూడా కొంతమంది ఆ సమయంలో ఏదైతే పోతనమల్లైపాలెం అంటే మధురవాడకు సంబంధించి అక్కడ ఉద్యోగులను కూడా కొంతమందిని, రిటైర్డ్ ఉద్యోగులను కూడా కొంతమంది విచారించినట్లు ఒక సమాచారం. పూర్తి స్థాయిలో సిట్ బృందం దీనిపైన దర్యాప్తు చేస్తుంది. ఏదేమైనప్పుడు కూడా విశాఖలో నయీం జాడ ఉన్నట్లే వాళ్ళు నిర్ధారణకు వచ్చారు. గౌతమి, థ్యాంక్ యూ వెంకట్.